జేఏసీ ఆధ్వర్యంలో ఇంటి కాంపౌండ్ ఎస్పీడీసీఎల్ సిఎండి ఆఫీస్ ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. ఈ ప్రెస్ మీట్కి మా జేఏసీ నాయకులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ వచ్చి పాల్గొన్నారు. ప్రధానంగా మొన్న 10వ తారీఖున కన్సల్టేషన్ ఆఫీసర్ అంటే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర జాయింట్ మీటింగ్ జరిగింది. ఆ జాయింట్ మీటింగ్లో మేము వాస్తవానికి 14వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్ళాలి, నిరవధిక సమ్మెలోకి. వెంటనే లేబర్ కమిషనరు కన్సల్టేషన్ అడ్మిట్ చేసి కన్సల్టేషన్ పూర్తి అయ్యే వరకు కూడా మీరు సమ్మెలోకి వెళ్ళడానికి వీల్లేదు, సమ్మెలోకి వెళ్ళినట్లయితే ఈ సమ్మె చట్ట వ్యతిరేకమైంది, ఇల్లీగల్ స్ట్రైక్గా డిక్లేర్ చేయవలసి వస్తారు. కాకపోతే మేనేజ్మెంట్ కూడా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడి సమస్యని పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పి వచ్చినటువంటి మేనేజ్మెంట్ చెప్తున్నప్పుడు మీరు అంత తొందరపడి సమ్మెలోకి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఇబ్బంది కలగడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి కన్సల్టేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాయింట్ కమిషనర్ గారు చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత మా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఆలోచన చేసి ఒకటే ప్రభుత్వం దృష్టికి సమస్య వెళ్ళింది కాబట్టి వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని చెప్పేసి ఆశించాము. రెండోది, మేము చట్టానికి లోబడి పనిచేస్తుంది మా జేఏసీ. చట్ట వ్యతిరేకంగా ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చి రేపే సమ్మెలోకి వెళ్ళిపోవాలని అనుకోము. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత సమ్మె సిస్టమ్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా చట్టానికి అనుగుణంగా మేము 14 రోజుల తర్వాత ఏ రోజునైనా సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి కన్సల్టేషన్ మీటింగ్ ఉంది కాబట్టి జాయింట్ కమిషనర్ గారు చెప్పినటువంటి పద్ధతులలో మేము తాత్కాలికంగా 14వ తారీఖు నుంచి తలపెట్టినటువంటి నిరవధిక సమ్మెని వాయిదా వేసుకోన్నాం. 23వ తారీఖున మళ్ళీ కన్సల్టేషన్ ఆఫీసర్ ముందు జాయింట్ మీటింగ్ ఉంది. ఆ రోజున కూడా మా 20,000 మంది ఆర్టిజన్స్కి విద్యార్హతలను బట్టి కన్వర్షన్ ఇవ్వడానికి మేనేజ్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సిద్ధంగా లేకపోతే మేము అనుకోని పద్ధతిలో ప్రభుత్వం కూడా ఊహించిన పద్ధతులలో మెరుపు సమ్మె కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. మరి అంతవరకు రాకుండా ప్రభుత్వం కూడా యాజమాన్యం కూడా అర్థం చేసుకుని ఈ ఆర్టిజన్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యను అన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మీద భరోసా ఉంది మాకు. ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద కూడా పూర్తి భరోసా ఉంది. కానీ ఆర్టిజన్స్ మిత్రులు మాత్రం వెంటనే సమ్మెలోకి వెళ్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నారు. ఏమైనా కన్సల్టేషన్ ఆఫీసర్ చెప్పారు కాబట్టి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి మనం కార్మిక నాయకులుగా అంటే ట్రేడ్ యూనియన్ లీడర్లుగా కూడా యాజమాన్యం యొక్క బాధ్యతలను కూడా గమనించి తాత్కాలికంగా వాయిదా వేసాం. అంతేకాని సమ్మెను మాత్రం మేము రద్దు చేయలేదు, తాత్కాలికంగా వాయిదా వేసాం. మాకు న్యాయం జరగని పద్ధతులలో ఖచ్చితంగా సమ్మె చేస్తాము. అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధపడతాము. ఆర్టిజన్ కార్మికులు కన్వర్షన్ అయ్యే వరకు, ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అమలు అయ్యే వరకు మా జేఏసీ ఈ పోరాటం ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఏ త్యాగాలకైనా ఈ జేఏసీ నాయకత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న 20,000 మంది ఆర్టిజన్ కార్మిక సోదరులకు కన్వర్షన్ కావాలని, ఉత్తర్వులు ఇంప్లిమెంట్ చేయాలని, స్టాండింగ్ ఆర్డర్ని రద్దు చేయాలని మేము గత 10 నెలల నుంచి సిబిఐసి చేసే పోరాటం చేస్తూ ఉన్నది, మరి ఉద్యమం చేస్తూ ఉన్నది. ఈ ఉద్యమంలో భాగంగానే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబరు మరి వారు 10వ తారీఖున మీటింగ్ పెట్టడం జరిగింది. మేము కన్సల్టేషన్ అటెండ్ చేస్తున్నాము. ఈ కన్సల్టేషన్ అంటే మరి మేము చెప్పినట్టుగా మీరు వినవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కన్సల్టేషన్ మీటింగ్లో మీరు సమ్మెకి వీళ్ళు 2 వారాలు టైం అడుగుతున్నారు. ఈ 2 వారాల టైంలో మీరు ఆగవలసి ఉంటుంది అని చెప్పి మరి కన్సల్టేషన్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఆ రోజు మరి స్టేట్ నాయకత్వం, టీవీఏసీ స్టేట్ నాయకత్వం మొత్తం కూడా ఇక్కడ మిలిటరీ కాంపౌండ్లో కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే, మనం ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వారు ఏదైతే కోరినటువంటి 2 వారాల టైం ఇవ్వటంలో పెద్ద ఇన్ని సంవత్సరాలు ఆగాము, 2 వారాలు ఆగటానికి మనకి ఇబ్బంది లేదన్నా అని చెప్పి అందరూ ఏకగ్రహంగా 2 వారాలు టైం ఇవ్వడానికి రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే 2 వారాలు వాయిదా వేసి ఈ నెల 23వ తారీఖున మళ్ళీ చర్చలకు పిలిచారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అలాగే విద్యుత్ శాఖ మార్చులకి నేను చెప్పేది ఒకటే, అయ్యా
మాది ఆర్థిక పరిస్థితి పడనటువంటి సమస్య. ఈ సమస్యని మీరు ఖచ్చితంగా తీర్చాలి. ఎందుకంటే మేము గతంలో నుంచి కోరుతున్నాము. ఆ ప్రభుత్వం 23,000 మందిని అబ్జార్బ్ చేసింది, అంటే విలీనం చేసింది కాంట్రాక్ట్ కార్మికుల నుండి. కానీ తమరు ఈ యొక్క చిన్న పని చేసి పెట్టాలని కూడా మా టీవీ జేఏసీ కోరుతూ ఉన్నది. మేము చదువు తగ్గ ఉద్యోగం ఏమంటున్నాము, చదువుకు తగ్గ ఉద్యోగము ఇవ్వమంటున్నాము, కన్వర్షన్ ఇవ్వమంటున్నాము, ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. కాబట్టి ప్రభుత్వానికి ఇదే విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు అన్న ప్రకారంగా, మేనేజ్మెంట్ అన్న ప్రకారంగా 2 వారాలు మేము టైం ఇచ్చాము. ఈ 2 వారాల తర్వాత అయినా సరే మా సమస్య తక్షణమే పరిష్కరించి మరి ఈ యొక్క ఆర్టిజన్ కార్మికులకి 20,000 మంది ఆర్టిజన్ కార్మికులకి న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే బట్టి విక్రమార్క గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదే మాదిరిగా మరి ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదు. గతంలో ఏపీఎస్సీపీ ఉన్నప్పటి నుండి కూడా ఏపీ జెన్కో, టీఎస్ జెన్కో అలాగే అన్ని శాఖలలో కూడా మరి ఉన్న రూలే ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఈ సంస్థలో 2 రూళ్ళు పెట్టారు. ఆ 2 రూళ్ళ వల్ల 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు నష్టపోతున్నారు. కనుక ఈ యొక్క రూల్ని ఎత్తేసి ఉన్న రూల్ని ఇవ్వమంటున్నాము, స్టాండింగ్ ఆర్డర్ని రద్దు చేయమంటున్నాము. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించి మేమంతా కూడా మీ మనుషులమని చెప్తున్నాము. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయటం లేదు. అది మాత్రం ఖచ్చితంగా మరి ప్రభుత్వం గమనించవలసిన విషయం ఉందని చెప్పి ఈ సభాముఖంగా